రండి చూసేద్దాం దాల్చా ప్రిపరేషన్. ముందుగా గిన్నెలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉల్లిపాయలు వేగాక పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు వేసి బాగా కలుపుకొని సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ దాల్చాలో మెయిన్గా కావాల్సింది మనకు సొరకాయలు, ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, తర్వాత కారం, తగినంత గరం మసాలా పౌడర్, రుచికి సరిపోయేంత ఉప్పు అన్నీ బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు. తర్వాత ముక్కలు మొత్తం మగ్గిపోయాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకొని మనం ముందుగా శనగపప్పు, కందిపప్పును సమపాలంగా తీసుకొని బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచీ దాల్చిన దాంతో ఉడికించుకోవాలి. ఆ పప్పుని ఆ మరిగే చింతపండు రసంలో పోసి ఇంకొంతసేపు మరిగించాలి. తగిన నీళ్ళు పోసి చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మరిగించుకుంటే చాలా రుచికరమైన వెజిటేబుల్ దాల్చా రెడీ.